హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుహూస్ మామ్ డైరీ. ఈరోజు మీకు రెస్టారెంట్ స్టైల్ క్యాజు పన్నీర్ కర్రీ చూపిస్తున్నాను. ఇలా కానీ చేసుకుంటే ఇంకా అసలు బయట అనేదే తినరు. అలా అంటాం కానీ ఎంతైనా బయటే కదా, కానీ ఇలా మాత్రం చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ పక్కా వస్తుంది. అది ఎలా అనేది ప్రాసెస్ చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్లో 2 ఆనియన్స్, 1 టమాటో, ధనియాలు, ఇలాచి, లవంగాలు, మిరియాలు, అనాస్ పువ్వు, గ్రేవీ థిక్నెస్ కోసం కొంచెం క్యాష్యూస్, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్లా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక క్యాష్యూ పన్నీర్ కర్రీ కాబట్టి క్యాష్యూస్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. క్యాష్యూస్ కొంచెం రెడ్ షేడ్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో బిర్యానీ ఆకు వేసి చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే మసాలా పేస్ట్ వేసుకోవాలి. చేసుకున్న మసాలా అంత ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఆ మసాలా పచ్చివాసన పోయాక కొంచెం సాల్ట్, అలానే కారం వేసి బాగా కలుపుకొని ఇంకా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఆయిల్ అంతా మీదకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయ్యాక కొంచెం థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇంకా ఇలా వచ్చిందంటే మన గ్రేవీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్రై అయిన మసాలాలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పన్నీర్ పీసెస్ కట్ చేసుకొని అవి పన్నీర్ బాగా కుక్ అయ్యేలా పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్కి చూస్తే ఇలా పన్నీర్ పీసెస్ అనేది బాగా కుక్ అయ్యి ఆ గ్రేవీ అనేది అంతా పన్నీర్కి బాగా పట్టింది. ఇంకా మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్లో ఫ్రై చేసుకొని పెట్టుకున్న క్యాష్యూస్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, రెడీ. క్యాష్యూ పన్నీర్ కర్రీ రెడీ. రెస్టారెంట్ స్టైల్ చాలా పక్కాగా వస్తుంది. ఇలా రోటీస్లోకి కానీ, వెజ్ బిర్యానీలోకి కానీ, దేంట్లోకైనా ఈ కర్రీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.